పొగ చేత అగ్ని, మురికి చేత అద్దము, మావి చేత శిశువు ఎట్లు కప్పబడును, అట్లు కామము చేత జ్ఞానము కప్పబడి. దీని మీనింగ్ ఏంటంటే అగ్నిని పొగ కప్పినట్టు, అద్దాన్ని మురికి కప్పినట్టు మనలో ఉన్న జ్ఞానాన్ని కామం, కోరికలు కప్పేస్తాయి. జ్ఞానం మనలోనే ఉంది, సరైన ఆలోచన కూడా మనలోనే ఉంది, కానీ కోరికలు ముందుకు వస్తే ఆ జ్ఞానం కనిపించదు. నీకు ఏం చెయ్యాలో తెలుసు, ఎలా చెయ్యాలో తెలుసు, కానీ షార్ట్ కట్ కావాలి, వెంటనే రిజల్ట్స్ కావాలి. అందుకే రాంగ్ డెసిషన్స్ తీసుకుంటావు. ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ ఉంటుంది, కానీ వారి వారి కోరికల వల్ల అది కనిపించదు. ఇక్కడ కృష్ణుడు చెప్తున్నది కూడా అదే. జ్ఞానం పెంచే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ముందుగా నీ కోరికలను తొలగించు. నీ కోరికలు తగ్గితే నీ జ్ఞానమే సక్సెస్ వైపు నడిపిస్తుంది. కోరికలు తగ్గితేనే నీ లోపల ఉన్న బలం బయటికి వస్తుంది. పొగ చేత అగ్ని, మురికి చేత అద్దము, మావి చేత శిశువు ఎట్లు కప్పబడును, అట్లు కామము